రెండిట్లో ఒక మాట చూసాం మనం. రెండిట్లో చూసిన మాట ఏంటంటే, మొదటిది దేవుడు తోడుగా ఉంటే కీర్తి అని చెప్పుకున్నాం. రెండవది దేవుని ఆశ్చర్యకరమైన సహాయము వలన కీర్తి. గొప్ప పేరు ఎలాగొస్తుంది? దేవుని ఆశ్చర్యకరమైన సహాయము వలన. ఆశ్చర్యకరమైనది పలకడం మనకు కష్టంగా అనిపిస్తే, దేవుని సహాయము వలన మంచి పేరు కలుగుతుంది. పురుగులారా, మీరు చూడండి ఆ మాటను. 26వ అధ్యాయం అంతా మనం చూస్తే ఆయన పేరు ఉజ్జియా. ఉజ్జియా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యూదా జనులందరిలో కొంత మంచి మంచి రాజులు ఉన్నారు. ఉజ్జియా అని, ఇజ్జియా అని, ఆసా అని, అలా కొంతమంది రాజులు ఉన్నారు. వీరందరినీ నెగిటివ్ విషయాలు ఉన్నాయి, పాజిటివ్ విషయాలు ఉన్నాయి. అంటే వారు దీవించబడ్డానికి కారణాలు ఉన్నాయి, పాడైపోవడానికి కారణాలు ఉన్నాయి. ఇదే ఉజ్జియాను గురించి 16వ వచనంలో చూస్తే అతడు మనసున గర్వించి చెడిపోయాను అని రాయబడింది. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వ్యక్తిని మన ముందు ఉంచాడు దేవుడు అని అంటే, ఎంతసేపు అతడు చెడిపోయాడులే అది మాత్రం చూడకూడదు. అతను ఎందుకు బాగుపడ్డాడో, ఎందుకు ఆశీర్వదించబడ్డాడో చూడాలి. అది మనం చేయాలి. అతను ఎందుకు పాడైపోయాడో తెలుసుకోవాలి. అది మనం చేయకూడదు. అది మనం నేర్చుకోవాల్సింది. వీళ్ళు కొంతకాలం బాగానే, కొంతకాలం కాదు, ఎల్లప్పుడూ బాగున్న వ్యక్తులు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో. అందుకే ఈ ఉజ్జియాకు సహాయం కలగడానికి కారణం ఏంటి అని మనం చూస్తే 4వ వచనంలో రాయబడింది, అతడు యథార్థముగా ప్రవర్తించేవాడు అని రాయబడింది చివరి లైన్లో. ఉజ్జియాకు దేవుడు ఎందుకు సహాయం చేశాడు అని అంటే, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఉజ్జియా యథార్థవంతుడుగా ఉన్నాడు, అందుకే దేవుడు అతనికి సహాయం చేశాడు. రెండవది 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు, దేవుని ఆశ్రయించిన వాడు అతను. దేవా నాకు నువ్వే దిక్కు అని ఆయన ఆశ్రయించిన వాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వలన మనకు సహాయము కలగాలి అని అంటే, దేవుని సహాయం మనం పొందుకోవాలి అంటే యథార్థముగా జీవించాలి. మనం నటనలు ఉండకూడదండి. మనుషులు వచ్చినప్పుడు బైబిల్ చదువుతున్నట్టు ఉంటారు కొంతమంది, మనుషులు వచ్చినప్పుడు ప్రార్థన చేసినట్టుగా ఉంటారు. అలాగ ఉండకూడదు. చాలామంది పిల్లలు ఉపాధ్యాయులు వచ్చినప్పుడు మాత్రం చదువుతాన్నట్లు నటిస్తారు. చూడండి, అంతకుముందు వాని మీద పెన్సిల్ వేసి ఈయన మీద పెన్సిల్ వేసి ఇదే అల్లరి చేసుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయుడు అలా కిటికీలోంచి వస్తున్నాడని చూశాడు అనుకోండి, ఇప్పుడు బుక్ పెట్టి టకటకటకటగా చదువుతూ ఉంటాడు. ఇది నటన. భక్తి జీవితంలో కూడా నటన సరైనది కాదు ప్రియులారా, యథార్థత. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుమని చెప్పుమనెను. ఈ విషయం అంతా మనకు తెలుసు. ఏంటి అనంటే, యూదుల మెడ మీద కత్తి వేలాడుతుంది. హామాన్ అనేబడేవాడు వేలాడదీశాడు. ఇప్పుడు ఇంకా త్వరలో వాళ్ళకు మరణం వస్తుంది కాబట్టి ఈ భయాందోళనలో పినతండ్రి అయినటువంటి మొర్దెకై వెళ్ళి ఎస్తేరమ్మకు చెప్పాడు, అమ్మా మన జనాలందరి మీదకి మరణం రాబోతుంది, నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు అని అన్నాడు. రాజుతో మాట్లాడమంటే ఎస్తేరమ్మ అంటుంది, లేదు చిన్నాన్న, పిలిచేంతవరకు ఎవరు వెళ్ళకూడదు, నాకు ఇప్పటికి 4 రోజులైంది, నన్ను పిలవలేదు, అలాగ వెళ్తే తల ఛేదించబడుతుంది అని చెప్పింది ఆమె. అప్పుడు మొర్దెకై అంటున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా ఇక్కడికి? ఈ సమయం కోసమే వచ్చావు. వచ్చావేమో, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోని, చాలా మంచి మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుంచి వస్తుంది. అవును ప్రియులారా, కొన్ని పరిచర్యలు జరిగేటప్పుడు సహకరించడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి, మనకేం పట్టిందబ్బా ఎవరికి పట్టింది అని అనుకుంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దానివల్ల నీకు నష్టమే తప్ప లాభమే ఉండదు. కానీ సహాయము చేసే దిక్కు మాత్రం ఎప్పుడూ ఒకటి ఉంది.
అది ఎప్పుడు అలసిపోదు ప్రియులారా, ఎప్పుడు అలసిపోయే దిక్కు కాదు అది. మనకు 4 దిక్కులు ఉండడమే తెలుసు, కానీ మొర్దెకై అంటున్నాడు నువ్వు మౌనంగా ఉంటే ఉండు, కానీ సహాయము చేసే దిక్కు ఒకటి ఉంది. అవును ప్రియులారా, ఉజ్జియా యుద్ధానికి వెళ్ళకముందు, హిజ్కియా యుద్ధానికి వెళ్ళకముందు, ఆసా యుద్ధానికి వెళ్ళకముందు వారు దేవుణ్ణి అడుగుతూ వచ్చారు, దిక్కులేని వారికి సహాయము చేయుటకు నీకన్నా దిక్కెవరు లేరు ప్రభువా. అవును ప్రియులారా, నేను అందుకేనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నా తోటి వాళ్ళు సేవలు చేస్తూ ఉన్నప్పుడు, సేవలో వెళ్తూ ఉన్నప్పుడు, నాది చిన్న జీవితమే నాకు తెలుసు, నాకు వచ్చే కానుకేంటో తెలుసు, నేను పరిచర్యకి ఇవ్వగా నా కుటుంబానికి మిగిలేదేంటో నాకు తెలుసు. కానీ ప్రియులారా, నేను ఎప్పుడు అండి కనీసం 10,000 ఇవ్వలేకపోయినా ఒక 1,000 రూపాయలైనా ఇచ్చి నా వంతుగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉందామని ఎప్పుడు ఎందుకు అనుకుంటానంటే, ఆయన సహాయం నేను పొందుకోవాలంటే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కూడా నేను కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు దేవుని ప్రభువా నాకు అది ఇది ప్రభువా అని అంటున్నారు అని అంటే మంచిదే, కానీ మీరు ప్రభు పనికి ఏమి ఇచ్చి ఉండాలనో, ఏ త్యాగపూరితమైన గుణం కలిగి ఉన్నారో ఆయన చూసేవాడుగా ఉన్నాడు. అందుకే ఒక మంచి మాట మొర్దెకై అన్నాడు. ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు 121వ కీర్తన మన అందరికీ తెలుసు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అది వరకు మనకు తెలుసు. కానీ 124వ కీర్తన చూడండి, ఒక మాట 8వ వచనంలో ఏం రాయబడిందో. 124వ కీర్తన చాలా చక్కటి మాట ప్రియులారా. 124:8 వచనము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది, మనకు సహాయము కలుగుచున్నది. చాలు ప్రియులారా, మంచి పేరు ఎప్పుడు కలుగుతుంది, కీర్తి ఎప్పుడు కలుగుతుంది అంటే, మొదటిది దేవుడు తోడుగా ఉంటే కలుగుతుంది. దేవుడు తోడుగా ఉండాలంటే పరిచర్య చేయాలి, దేవుడు తోడుగా ఉండాలి అనంటే సుబుద్ధి కలిగి ఉండాలి, మొదటి విషయం. రెండవది దేవుని ఆశ్చర్యకరమైన సహాయము వలన కీర్తి కలుగుతుంది. ఎలాంటి సహాయం? ఆశ్చర్యమైన సహాయం. ఎవరికి కలుగుతుంది? ఆయన మీద ఆధారపడే వారికి, యథార్థవంతులకు, ఆశ్రయించే వారికి దేవుని సహాయం ఎప్పుడూ ఉంటుంది ప్రియులారా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏదైనా అవసరము అని చెప్పేసి అంటే ఎవరిస్తారా అని మనుషుల వైపు చూడొద్దు, ఫస్ట్ దేవుని వైపు చూడండి ప్రియులారా. సహాయము చేయగలిగిన దేవుని వైపు చూడండి. మొట్టమొదటి మాట గుర్తు చేసుకోనండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము. ఇక్కడున్న మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మీరందరికీ ఎవరో ఒకరు పరిచయస్తులు ఉంటారు. ఒక 10,000 అవసరమైందనుకోండి, పలానా వాళ్ళు ఇస్తారు, మనం మళ్ళీ ఇద్దాం కాబట్టి మన మీద నమ్మకం కాబట్టి పలానా వాళ్ళు ఇద్దారు అనే నమ్మకం మీకుంటుంది. మాకెవరున్నారండి? మీరు మళ్ళీ ఇవ్వాలి అంటే ఏముందన్న, పని చేసి ఇస్తాను కదా అనే ఒక నమ్మకం. నేను పనివాణ్ణి కదా, పని చేస్తాను, ఉద్యోగస్తుని కదా, జీతం వచ్చినప్పుడు ఇస్తాను. మేమేం అడిగి ఇవ్వాలి? జీతం వస్తుందనాలా, ఉద్యోగం అనాలా, వ్యాపారం అనాలా, ఏమనాలా? సహాయం వచ్చినప్పుడు ఇన్ని రోజుల నుంచి దేవుని పిల్లలుగా మీరు ఇస్తే తీసుకున్నామే తప్ప, ఏ ఇంటికైనా వచ్చి ఏ వ్యక్తికైనా ఫోన్ చేసి 1,000 రూపాయలు అని ఎవరినైనా అడిగాను నేను నా 23 సంవత్సరాల సేవలో? ఎవరిని అడగల ప్రియులారు నేను. నిజం. నవ్వులాటకు ఏమైనా నీ దగ్గర డబ్బులు ఇప్పించుకుంటానులే అని అంటానేమో, కానీ ఎవరిని కూడా ఫోన్ చేసి అలాగ ప్రక్కన పెట్టు, ఎదురుగా కూడా. ఎందుకో తెలుసా, నేను సేవలోకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పారు, అది నేను పునాదిగా వేసుకున్నాను. ఏంటి ఆ పునాది అని అంటే, విశ్వాసుల దగ్గర అప్పు చేయగాకు. నీదేదైనా వస్తువు ఉందా, తీసుకుపోయి కుదరబెట్టి అప్పు చేసి పోగొట్టుకుందాని అట్లే పర్లేదు. విశ్వాసుల దగ్గర అప్పు చేయగాకు మొదటిది. రెండవది విశ్వాసులకు అప్పు ఇగాకు. పునాది వేసుకున్నాను ప్రియులారు. మళ్ళీ సాయంత్రం ఇస్తా అంటే ఇప్పించుకోవడం వేరే, అప్పు ఇచ్చామనుకోండి. మీకు చిన్న ఉదాహరణ, 2023 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు మన దగ్గరకు వచ్చేవాడు అతను. అన్న, పిల్లలకు బట్టలు కూడా తీసుకోలేదు, ఈ నెల జీతం అంతా కూడా దానికి దీనికి ఇన్స్టాల్మెంట్ కట్టేశాను, ఏమనుకోకుండా ఒక 10,000 ఇస్తే పిల్లలకు బట్టలు కొంటానన్నా, పండుగ పూట అందరూ తీసుకున్నారు అని అంటే, అన్న నా దగ్గర 10,000 అయితే లేదు,
నేను కూడా ఎప్పటికప్పుడు కట్టేసుకుంటున్నాను, ఒక 5,000 ఉంది, మీకు ఇవ్వమంటారా అన్నాను. పంపించన్నా, జనవరి 1 శాలరీ పడగానే ఫస్ట్ పంపించేది మీకే అన్నాడు. సర్లే అన్నా. సరేలే, ముందు పిల్లలకు బట్టలు కొనేసాయి, ఇద్దరే కదా, ఇద్దరికి 5,000కి మంచి బట్టలు వస్తాయి, మీకు లేకపోయినా పర్లేదు అంటున్నావు, చేసే అన్నాను. ఇచ్చేసాను 5,000. ఇదే నెల. ఇంకో విషయం ఏంటో తెలుసా, చివరికి 5,000 కోసం అతను ప్రార్థన ఎగరగొట్టేశాడండి. ప్రార్థన ఎగరగొట్టేశాడు, మందిరానికి రావడం మానేశాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. నేను డబ్బులు అడగనీకి చేయను, అరే బాబు ప్రార్థనకు రారా అని అడుగుదాను. ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్, వాట్సాప్ చేస్తే నో రెస్పాండ్. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా ప్రియులారా? అనుబంధాలను తెంచేది డబ్బే, బంధాలను తెంచేది డబ్బే. నాకు చెప్పారు, నువ్వు ఇచ్చినా వాడు ఇవ్వలేకపోతే ఆయనకు ముఖమెట్ట చూపించాలని చర్చికి రాడు. రెండోది, నువ్వు ఇప్పించుకున్నా నువ్వు సమయానికి అడిగిపోతే పెద్ద వాక్యాలు ప్రసంగాలు చేయమంటే బలను గుద్ది పగలగొట్టి చేస్తాడు, ఇప్పించుకునే లెక్కిచ్చేది మాత్రం తెలీదు అని మనస్సులో వాడు కలత పడుతూ నీ వాక్యాన్ని పరిపూర్ణంగా అయినాడు. ఇది చెబితే పునాది వేసుకున్నాను పురుగులాగా. జ్ఞాపకం చేస్తున్నాను, నా సహాయకుడు దేవుడైనప్పుడు నీకెందుకు సహాయం చేయడు ఆయన? తప్పకుండా సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన సహాయము ఎలాగ చేస్తాడు అంటే ఆకాశపు వాకిలను విప్పి చేస్తాడు, పట్టజాలను విస్తారమైన దీవెనలు. అందుకే మొదటిది, దేవుడు తోడుగా ఉంటే కీర్తి కలుగుతుంది. రెండవది, ఆయన సహాయం చేస్తే కీర్తి కలుగుతుంది. మూడవది ఎలాగో చూద్దామా? రాజుల మొదటి గ్రంథానికి వెళ్దాం రండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనము. అతడు సమస్తమైన వారి కంటెను యజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారుడైన హేమాలు కల్కో దగ్గర అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాప్తితమైనది. ఎవరైనా? సొలొమోనుకు కీర్తి ఎలా కలిగింది అంటే జ్ఞానము వలన కీర్తి కలిగింది. దేవుని బిడ్డలారా వినండి, దేని వల్ల కలిగింది కీర్తి? జ్ఞానము వలన కీర్తి కలిగింది. అందుకే బైబిల్ ఒక మంచి మాట మాట్లాడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే పూర్తి చేయండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకును. ఒక ఆమె అట పొయ్యి మండలేదని రోజు సూర్యుడు అంత పీకేది పొయ్యిలో పెడుతుందంట మండనీకి. ఒరే మెంటల్, రోజంత పొయ్యి సూర్యు పీకి లోపల పెడుతుంటే పైన ఏమైపోయింది? అయిపోయింది, గుడిసె వెళ్తే అయిపోయింది. పొయ్యి ఏమో మండిన మాట వాస్తవమే, కానీ కొంపపోయింది. ఈరోజు చాలామంది దేవుని వాక్యం వింటున్నా జ్ఞానముతో తమ కుటుంబాలను కట్టుకోవడం అర్థం కావడంలా. అరే పిల్లలు పుట్టారు, వయసులో పెరుగుతున్నారు, ఎన్నో ఖర్చులు వస్తున్నాయి, కొంత పొదుపు చేసుకుందాం, రేపటి దినాలు ఎలాగుంటుందేమో ఏమిలే. అప్పు అవసరం అంటే పా కార్పొరేషన్ దగ్గరికి, అప్పు అవసరం అంటే పా ఏదో ఒకటి కొదపెట్టుకోనికి, అప్పు అవసరం అంటే ఓనోను కొట్టు, ఫోన్ కొట్టు. జీవితాల్లో జ్ఞానమే ఉండడం లేదు ప్రియులారా. పెళ్లి వయసు వచ్చేంత వరకు ఏం పిల్లల గురించి ఏం ఆలోచించరు. ఇప్పుడు తెలుసు మీకు బంగారం ఎంత ఉంది? దగ్గర దగ్గర 75,000 ఏమో ఉంది, 75,000 ఉంది. ఇంకెంత పోతుంది రాబోయే దినాల్లో? 1,00,000 కూడా పోతుంది. ఏం భయపడాల్సిన పని, హ్యాపీగా 1,00,000 పోతుంది. అరే ఇప్పుడు 70,000 ఉన్నప్పుడే పిల్లకు 10 సంవత్సరాలు వచ్చాయి, ఇంకొక 7-8 ఏళ్లకు పెళ్ళిడు వస్తుంది. ఒక చిన్న కమ్మ తీసి ఎత్తిపెట్టుకుందాం, ఒక ముక్కురాయి తీసి ఎత్తి పెడదాం, రేపు పొద్దున ఆడపిల్లను పంపించేటప్పుడు గౌరవంగా పంపిద్దాం. ఇవేం ఆలోచనలు ఉన్నవాడి చాలా మందికి. ఈ పొద్దు తిన్నామా, మూడు దిడుచుకొని వచ్చి బయట కూర్చున్నామా ఫ్యాన్ కింద. జ్ఞానంలా, జ్ఞానము కలిగిన వాడికే కీర్తి కలుగుతుంది పురుగులారా. ఒక కొత్తప్పు చేయడం, పాతప్పు పూడ్చడం, మళ్ళా కొత్తప్పు చేయడం, పాతప్పు పూడ్చడం. నువ్వు లాస్ట్కు గుంత తీయడం, గుంత పూడ్చడం, గుంత తీయడం, గుంత పూడ్చడం. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ ఏముంటాయి? అన్ని గుంతలే ఉంటాయి. ఎప్పుడు బాగుపడతాం? ఇంకా మనం కొంచెమన్నా పరివర్తన వద్దా? జ్ఞానం వద్దా? పిల్లలు పెరుగుతున్నారే, ఇంట్లో పిల్లల మధ్య భార్య భర్త ఎట్లుండాలో తెలీదా? అమ్మగారుల సోకు ఎక్కువ బిడ్డల సోకుల కన్నా, అమ్మగారుల సోకులు ఎక్కువ. అవసరమా?
వయసు పెరుగుతుంటే పిల్లల మీద దృష్టి పెడతారండి. పిల్లలు ఎలాగ కనిపించాలి, నా పిల్లలు నా కళ్ళ ముందు ఎలాగ ఉండాలని ఆశించే రోజులలో ఇంకా అమ్మగారులకు సో ఈ పక్క కనకంబరాలు, ఈ పక్క మల్లెపూలు, ఇంకా మధ్యలో మేక కొడితే ఈడ కూడా ఏమైనా దిగేస్తారేమో. అవసరమా అవన్నీ? రోజుకు 50 రూపాయలు ఖర్చు, 100 రూపాయలు ఖర్చు, ఏం లాభం దానివల్ల? రోజుకు ఒక 50 రూపాయలు పొదుపు చేయగలిగితే ఎంత ఘనత కలుగుతుంది నీకు జ్ఞానం. అంటే ఇప్పుడు పూలలో అంత ఎందుకు దండయాత్ర జగాకండి. మేము పెట్టుకుంటే నేను ఏమంటున్నాను అంటే ప్రతిదీ బిడ్డలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహిస్తే జ్ఞానము అనేటటువంటిది గొప్ప స్థితిలోనికి పేరు తీసుకొస్తుంది. పెడితివి గంటకు ఆరిపాయా, లేకపోతే ఏమైపోయా, వాడిపాయా, తీసి పడేస్తేవి బయట, అయిపోయా, ఏం లాభం? కొంతమంది మొన్న నేను దినాన్ని ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్ళాను. ఆయనకు అన్ని అప్పులే అండి పాపం, సేవకుడు అన్ని అప్పులే, చాలా ఇబ్బందుల్లో కట్టుకున్నాడు. కానీ కొడుకు ఇంతింతలావు, ఒక్కొక్కటి ఇంతింతలావు ఉన్నాయి. రాకెట్లు తగలబెట్టడం, పైకేస్తున్నాడు, భూమని వెళ్తున్నాయి పైన, రాకెట్లు కలుస్తున్నాడు చర్చి ఓపెనింగ్ అని. నేను అనుకున్నాను దాదాపు ఒక 20-30 రాకెట్ కలుస్తున్నాడు. ఒక్కొక్క రాకెట్ కనీసం 100 రూపాయలు వేసినా కూడా ఎంత డబ్బులు? 2000 రూపాయలు తగలబెడతారు నిష్కారణంగా. సప్లయర్స్ దాని దగ్గర పోయి నన్ను ఒక 500 తగ్గించుకున్నా, 500 ఏం అడక్కదని బతుకు, ఏం అవసరం? మనం దీన్ని కట్టడి చేసుకుంటే ఈడ పెంచుకోవడానికి ఉండదా? ఈరోజు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నా కూడా తల్లిదండ్రులకు బాధ్యత లేదు. కార్యాలు జరిగే కొద్దీ మీ అవ్వను అడుగుపో, మీ జేజీని అడుగుపో, ఈ ఎగదోసేది నేర్చుకున్నా. అంటే అవ్వ జేజీ ఎత్తిపెట్టడం తెలిసింది, అమ్మా నాయన ఎత్తిపెట్టడం నీకు తెలియలేదా? నువ్వు కాదా కనింది? ఏమి జ్ఞానం అనేది, ఏమి ఆలోచన అనేది? అక్కడ చూస్తే జ్ఞానము కలిగినటువంటి సొలొమోను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికన్నా ఏమయ్యాడు? కీర్తి కలిగేటట్టుగా బ్రతుకుతున్నాడు. మనం ఆడబిడ్డలారా, మీ పిల్లలకు మీరు బంగారు పెట్టకపోయినా పర్లేదు, గొప్ప గొప్ప స్థితిని ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు గౌరవప్రదంగా ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మీరు నేర్పించిన జ్ఞానయుక్తమైన సంగతులు ఆ కుటుంబంలోనికి వెళ్ళగానే మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే రీతిగా ఉంటే చాలు ప్రియులారా. అందుకే మనం ప్రతిరోజు ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో. ఒక మాట చూడండి, జ్ఞాని ఏమన్నాడో 13వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఏమైతాడంట? ఎవరితో సహవాసం చేయాలి మనం? ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు? దైవికమైన భయం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. రారా మీ నాయనతో ఏం పని, మీ నాయన అట్టే మాట్లాడతలేనురా, మనం పోయి ఆడుకుందాంరా. చదువుకునే సమయంలో ఆడుకోవడం జ్ఞానయుక్తమేనా? చదువుకునే వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు జ్ఞాన విషయమేనా? ఇవన్నీ జీవితాన్ని పాడు చేశారు. అందుకే అక్కడ చెప్పాడు చూడండి, మూర్ఖులు కాచిపెట్టుకొని ఉంటారు. ఎందుకు? చెడగొట్టడానికి, పాడు చేయడానికి, మన వయసు పరిధిని దాటిపోవడానికి. ఇప్పుడు నువ్వు ఉదాహరణకు ఇంటర్మీడియట్ చదువుతున్నావు, లేదా ఉదాహరణకు 10th క్లాస్ చదువుతున్నావు, ఉదాహరణకు ఇంజనీరింగ్ చేస్తున్నావు, ఏదో ఒక మంచి చదువుతున్నావు. ఇప్పుడు నీ గోల్ ఏంటి? నువ్వు బికేమ్ ఏ గుడ్ ఇంజనీర్ కావాలి. నువ్వు దాంట్లో నేను తప్పుదారి కల్పిస్తున్నది ఏంటి? అపవాది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీకు మంచి పేరు రావాలంటే ఎవరి సహవాసం చేయాలి? నువ్వు పిల్లలు ఎవరి సహవాసం చేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నేను ఎప్పుడు ఇదే మాట జ్ఞాపకం చేస్తుంటాను, నా పిల్లలకైనా, నా బిడ్డలుగా మీకైనా. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి తెలుసా? క్లాస్లో ఎవరు ఫస్ట్? ఓకే, పలానా అమ్మాయి, ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, పలానా అమ్మాయి నాకన్నా 70 నాకు 70 వస్తే అమ్మాయికి 90 వస్తాయి. ఆ అమ్మాయి దగ్గరతో మాట్లాడు. ఎట్లా చదువుతున్నావు? ఎట్లా సంపాదించుకుంటున్నావు 90 మార్క్స్ నువ్వు 100కు? చెప్పు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తా. 70 చేసేది 50 ఫ్రెండ్షిప్ చేసింది అనుకోండి, దినదినానికి ఏమవుతారు? దిగజారిపోతారు. అలాగే బాయ్స్ కూడా మనకన్నా ఫస్ట్ స్టాండర్డ్గా ఉన్న వ్యక్తిని మనం ఎంచుకోవాల్సింది ఎలాంటి వ్యక్తులు అంటే మనకన్నా గొప్పోళ్ళతో.
స్నేహం చేసేటప్పుడు ఎలాగుండాలంటే మనకన్నా మంచి వ్యక్తులతో ఆ మంచి లక్షణాలు మనం నేర్చుకోవడానికి, ఆ చదువులో ప్రయోజకులు కావడానికి, అంతేకాని చెడగొట్టే సహవాసాలు కాదు ప్రియులారా. ఇవి చాలా బాధకరమైన విషయం. స్త్రీలారా, ఒకప్పుడు మన అమ్మోళ్ళు ఎలా కాపురాలు చేశారో తెలియదా? ఇంట్లో నాన్న తాగుడు పోతైతే, ఇంట్లో ఉన్న వాళ్ళు దురవ్యసనాలకు గురైపోతే, ఆ పోపుల పెట్టెలో 10 రూపాయలు, ఈ సబ్బుల పెట్టెలో 5 రూపాయలు దాచిపెట్టి నీకు నాకు ఆహారం పంచిన వాళ్ళు కాదు. ఈరోజు నువ్వెలాగా దాచిపెడుతున్నావు నీ పిల్లల కొరకు? ఏం పొదుపు చేసావు ఈరోజు కొరకు? ఏం పొదుపు లేకోకుండానే అమ్మగారులు సంకర వేసుకుంటూ మా పాపకు పెళ్లి చేస్తున్నావు, మా పాపకు పెళ్లి. ఏం పెట్టి చేస్తావు పెళ్ళి? ఏం పెట్టి చేస్తావు పెళ్ళి? ఏం పెట్టి పెళ్లి చేస్తావు? ఏం పెట్టి వాళ్ళని ప్రయోజకులుగా చేస్తావు? నువ్వు పనికి వాళ్ళని అయిపోయావు. నీ జీవితానికి ముందే మళ్ళీ ఒకరి పనికి వాళ్ళగా తయారు చేస్తాను నువ్వు ఉండగానే. జ్ఞానం లేని సంగతులన్నీ. దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడిచేవారు జ్ఞానయుక్తంగా నడుచుకుంటారు ప్రియులారా. చదువుకునే వయసులో ప్రేమలంటే ఏమైపోతుంది? చదువు వద్దు, ఓయమ్మ ఈమె ప్రేమలో ఉందని చెప్పేసి 4 తన్నులు పెళ్లి చేసి పంపితే జీవితాంతం కాళ్ళ దగ్గర పని చేసుకుంటూ బతకద్దు నీ బతుకు. ఆ స్థితికి కారణం ఎవరు? నువ్వా తల్లిదండ్రులా? ఎవరు కారణం? మనమే కదా. అంతేనే కదా? మనమే కదా కారణం. మనమే కారణం. ఎందుకు అవుతున్నాం? మొన్నటి దినాన్ని నేను ఒకరిని చూశాను ప్రియులారా. ఒక అమ్మాయి ఐస్ క్రీమ్ దగ్గర మాట్లాడుతుంది, ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర. వెంటనే అనుకున్నాను నేను, ఇతను ఎప్పుడు ప్రార్థనాపరుడు కాదు, పోనీ బంధువు అంటే బంధువు కాదు. అంటే రహస్యమైనటువంటి మాటలు. గుర్తుపెట్టుకోండి, పాడైపోతారు ప్రియులారా. జ్ఞానం లేకపోతే పాడైపోతారు. ఇది వరకు మీ కన్నా ముందు పెళ్లి చేసుకొని బహుగా సుఖపడుతున్న వాళ్ళు ఎవరో అడిగి చూడండి ఒకసారి. ఇవన్నీ ఎవరి పొంగులో బాగానే ఉంటాయి. పాలు పొంగేంత వరకు బాగా నురుగు కనపడుతుంది, కానీ పొంగిన పాలన్నీ ఏమైపోతాయి? నేల పాలైపోతాయి, పొయ్యి పాలైపోతాయి. ఎత్తుకోగలమా? ఎత్తుకోవచ్చా? ఉలిగిపోయిన వాటిని తీసుకొని మళ్ళా గిన్నెలో పోసుకోవచ్చా? అయిపోయండి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞానము కీర్తి తెస్తుందండి, పేరు తెస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ తండ్రిగా జ్ఞాపకం చేస్తున్నాను. యవన బిడ్డలైన మీ అందరు, ఎవరి మీద నాకు ఏ ద్వేషాలు లేవు. ఈక్వల్ మీరందరూ, మీ అమ్మ వాళ్ళందరూ మా తోడబుట్టిన బిడ్డల కన్నా ఎక్కువగా భావించి చెప్తున్నాను, జ్ఞానాన్ని చెరిపే సహవాసాలు దూరం చేసుకోండి. మొన్నటి దినాన్ని ప్రియులారా, హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. నాకు తెలిసిన వాళ్ళే రాజమండ్రిలో ఉంటారు. ఎప్పుడు ప్రార్థన చేయమని ఫోన్ చేసేవారు. చేస్తూ ఉంటే హైదరాబాద్కి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా ప్రియులారా? పెళ్లి చేసి పంపించారు భార్యాభర్తను. అంటే యవనస్తులను పెళ్లి చేసి పంపించారు, హైదరాబాద్లో సెటిల్ అయిపోండి. మనవాడు ఎప్పుడు ఫోను కంప్యూటర్, ఫోను కంప్యూటర్, ఫోను కంప్యూటర్. ఏమండి ఈరోజు ఆదివారం చర్చికి పోదామండి, నువ్వు పోయిరా పో, నాకు కంప్యూటర్ వర్క్ ఉంది. ప్రార్థనకు పోయి వచ్చింది. ఏమండి ఈరోజు ఖాళీగా ఉన్నాం, ఒక గంట అలాగే ఏదైనా బయటికి వెళ్ళేసి మాట్లాడుకుందామండి, పార్క్కి వెళ్దామంటే, లేదు లేదు నువ్వు వెళ్తామో వెళ్ళు, డబ్బులు ఉన్నాయి నేను పంపిస్తాను అంతే. ఇలాగే జరుగుతూ వచ్చింది. ఆ ఇంటికి ఈ కంప్యూటర్ వానికి కొన్ని ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. వాడు ఇంటికి వచ్చాడు, రే నీతో మాట్లాడాలని వచ్చాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాతట ఆ అమ్మాయితో, అంటే ఆ ఇంటి ఇల్లాలతో, ఇంటికి వచ్చిన వ్యక్తికి కాఫీ ఒకటి ఇయ్యి అంటాంగా, అలాగే ఇస్తుంటే ప్రేమగా మాట్లాడాడు. ఆ ప్రేమ ఆ అమ్మాయికి ఆకర్షణ కలిగింది. నా భర్త ఎప్పుడు మాట్లాడడం లేదు ఇలాగ నాతో, ఇతను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడే అని అనుకుంది. తర్వాత మళ్ళా ఒకసారి అతను వస్తే బాగుండు అనుకుంది. వాడు కూడా దురుద్దేశంతో మరలా ఒకసారి రానే వచ్చాడు. అప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుతూ, నేను ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తే మీ ఆయన బిజీ అని వస్తుంది, ఒకసారి నీ నెంబర్ ఇస్తే గన నేను కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీతో మాట్లాడతానంటే ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ ఫోన్ నెంబర్లు మీ భర్త, మీ కుటుంబ సభ్యులకు తప్ప, అది సంఘస్థులు కానీ మరొకరు ఎవరైనా కానీ అనవసరమైన ఫోన్ల టాకింగ్లు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇచ్చింది, అది తీసుకున్నాడు, మాట్లాడుకున్నారు. కొన్ని దినాలకు అక్రమమైన జీవితం ప్రారంభమైపోయింది. పాపం అధికమైపోతూ వస్తుంది. ఒకానొక దినాన భర్తకు తెలిసింది. విచిత్రం ఏంటో తెలుసా ప్రియులారా?
అతని మీద భర్త మీద హత్యా ప్రయత్నం చేశారు. మొత్తం పైన వచ్చి రాజమండ్రికి వచ్చి పంచాయతీ పెట్టి నన్ను ప్రార్థన చేయమంటున్నారు, పంచాయతీ పెట్టుకొని. అప్పుడు తెలిసిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ అమ్మాయి చెప్పిన మాట, నా భర్తే నాతో సంతోషంగా మాట్లాడితే, నా భర్తే నాకు స్నేహితుడిగా ఉంటే నేను ఎందుకు పరాయి వ్యక్తి స్నేహం కోరుకుంటానని అడిగింది. దేవుని బిడలారా, ఈరోజు మీ పిల్లలతో మీరు స్నేహితురాలుగా మాట్లాడుతున్నారా? ఒక తల్లి యవ్వన వయసుకు వచ్చిన ఆడపిల్లలతో స్నేహితురాలుగా మాట్లాడాలి. ఒక తండ్రి ఎదుగుతున్న పిల్లలతో ప్రక్కన కూర్చొని వాడి హావభావాలు ఏంటని యాటిట్యూడ్ తెలుసుకోవాలి. జ్ఞానముతో నడుచుకోవడం ఇది. అన్నం ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, కావాల్సింది ఇంటికి ఇచ్చాను, ఇంటికి ఇస్తావు నువ్వు, అయిపోయింది అంతటితో. జీవితం చాలా చిన్నది. ఆ చిన్న దానిలో జ్ఞానం లేకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తోడుగా ఉంటే కీర్తి, రెండవది దేవుని సహాయం వలన కీర్తి, మూడవది జ్ఞానవంతులైతే కీర్తి. ఈరోజు జ్ఞానం లేక కుటుంబాలు పాడైపోతున్నాయి, బంధాలు చెడిపోతున్నాయి. నో, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆయన దగ్గరికి రండి. సంపాదనలో పడి పిల్లలు మర్చిపోమాకండి, భార్యలు మర్చిపోమాకండి. ఒక తండ్రిగా చెప్తున్నాను, మీ భార్య ప్రక్కన కూర్చొని ఎంతకాలమైంది? మీరు ప్రక్కన కూర్చోబెట్టుకొని వివాహపు దినం నాటి తొలి దినాల మాదిరి ఒకరి చేయి ఒకరు పట్టుకొని, పిల్లలు బడికి వెళ్ళిన తర్వాతనే కానివచ్చండి, ఒకరి చేయి ఒకరు పట్టుకొని, ఎలాగున్నావు, ఆహార నిమిషాలు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను, సరే మన పిల్లలు స్థిరపడితే చాలే అని ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుని ఎంతకాలమైంది? కుక్క మాదిరి అనుకుంటా ఉంటే ఎప్పుడు జీవితంలో ప్రేమ ఆప్యాయతలు విలువలు వస్తాయా? జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. సంపాదనలు ముఖ్యమని నేను అనట్లేదు. సంపాదన కన్నా సమీపంగా ఉన్న వ్యక్తులతో ప్రేమ ఆప్యాయతలు పంచుకునుట క్షేమం. లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. ఇంకా ఉన్నాయి, ప్రభు చిత్తమైతే ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తోడుగా ఉంటేనే కీర్తి, దేవుని ఆశ్చర్యమైన సహాయం వలనే కీర్తి, జ్ఞానవంతులై ఉంటేనే మంచి పేరు. అది లేకపోతే జీవితం నష్టాల కొలిమిలోనికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. విలువైన నీ పరలోకపు మాటలు కొన్నింటిని మేము ధ్యానం చేశాం. ఒక వ్యక్తికి కీర్తి ఎలా కలుగుతుందో, ఘనత ఎలా కలుగుతుందో మీరు మాట్లాడారు. మీ మాటల మాధుర్యత విన్న మేము ఈ రీతిగా నడుచుకొని మీ వల్ల మంచి పేరు, ఘనతను మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.